Good morning, friends. Today in this class, we are going to learn about past continuous tense. Today's class is on past continuous tense. See, when we use past continuous tense to express an action that was progress in some point of time in the past, to express an action that was progress at some point of time in the past, అంటే గతంలో ఒకానొక టైంకి ఆ పని జరుగుతూ ఉంది అని చెప్పాలి అంటే మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో చెప్పాలి. సో స్ట్రక్చర్ వచ్చేసి ఏముంటుంది, సబ్జెక్ట్ ప్లస్ వర్స్ వర్ ప్లస్ v1 ప్లస్ ఐఎన్జి ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ వర్స్ వర్ ప్లస్ v1 ప్లస్ ఐఎన్జి ఇన్ ఫార్మ్, గోయింగ్, ప్లేయింగ్, రైటింగ్ ప్లస్ ఆబ్జెక్ట్. This is the structure of a past continuous tense. See, for the subjects like I, it comes was. I ki was వస్తుందండి. We, you, they ki were వస్తుంది. He, she, it ki was వస్తుంది. I was, we were, you were, they were, he was, she was, it was. తర్వాత ఇంఫార్మ్ వస్తుంది. ప్లేయింగ్ అనుకోండి, ప్లేయింగ్ వస్తుంది. ఈటింగ్ అంటే ఈటింగ్ వస్తుంది. రైట్ అంటే రైటింగ్ అంటే రైటింగ్ వస్తుంది. ఇలా ఇన్ఫార్మ్స్ వస్తాయి. సీ సమ్ ఎగ్జాంపుల్స్. మిమ్మల్ని అడుగుతూ ఉంటారు మీ ఫ్రెండ్స్ ఏమని, మీరు నిన్న ఈ టైంకి ఏం చేస్తూ ఉన్నారు, వాట్ వర్ యూ డూయింగ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. అంటే నిన్న ఈ టైంకి ఏం చేస్తూ ఉన్నావు, వాట్ వర్ యూ డూయింగ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. నిన్న ఈ టైంకి ఏం చేస్తూ ఉన్నావు. ఐ వాజ్ వాచింగ్ టీవీ బై దిస్ టైమ్ ఎస్టర్డే. నిన్న ఈ టైంకి నేను టీవీ చూస్తూ ఉన్నాను. నిన్న ఈ టైంకి నేను హోంవర్క్ రాస్తూ ఉన్నాను. ఐ వాజ్ రైటింగ్ హోంవర్క్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. నిన్న ఈ టైంకి నేను ఆడుకుంటూ ఉన్నాను. ఐ వాజ్ ఐ వాజ్ ప్లేయింగ్ క్రికెట్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. నిన్న ఈ టైంకి నేను ఆడుకుంటూ ఉన్నాను. ఇలా మనం ఎగ్జాంపుల్స్ అనేది చెప్పుకోవచ్చు. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. దే వర్ ప్లేయింగ్ క్రికెట్ ఎస్టర్డే. నిన్న వాళ్ళు ఆడుతూ ఉన్నారు క్రికెట్. ఇందులో వచ్చేసి మనకి 2 కీవర్డ్స్ ఉంటాయండి, వెన్, వైల్. వెన్ యూజ్ చేసి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్న నేను ఈ టైంకి టీ ప్రిపేర్ చేస్తూ ఉంటే మా ఫ్రెండ్ వచ్చింది. ఈ సెంటెన్స్ ఎలా చెప్పాలి ఇంగ్లీష్ లో, వెన్ ఐ వర్ మేకింగ్ టీ మై ఫ్రెండ్ కేమ్. వెన్ ఐ వాజ్ మేకింగ్ టీ మై ఫ్రెండ్ కేమ్. నేను టీ చేస్తూ ఉన్నప్పుడు మా ఫ్రెండ్ వచ్చింది. నిన్న నేను స్కూల్ కి వెళ్తూ ఉన్నప్పుడు మా ఫ్రెండ్ కలిశాడు. వెన్ ఐ వాజ్ గోయింగ్ టు స్కూల్ ఐ మెట్ మై ఫ్రెండ్. మా ఫ్రెండ్ ని కలిశాను. ఇలా మనం ఎగ్జాంపుల్స్ అనేవి చెప్పుకోవచ్చు. ప్లీజ్ లైక్ మై వీడియోస్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.